సంవత్సరాల నుంచి యోగ సాధన పూజ మన గురూజీ నరేంద్ర బంధు గారు, వారి శ్రీమతి గారు, వారి ఆధ్వర్యంలో మన జంట నగరాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాస్లో మనకు సుమారుగా ఎన్నో సాధనా కేంద్రాలు ప్రారంభించి సాధన కొనసాగించినందుకు మొట్టమొదటిలో వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు 120 సంవత్సరాలు పూర్తిగా ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ, అలానే ఈ మాధవరం కాలనీ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సెంటర్ ఇన్ఛార్జెస్కి, ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ గురూజీ తర్వాత నిర్వహిస్తున్న చంద్రశేఖర్ గారికి, మన కృష్ణ గారికి, సీనియర్ మోస్ట్ టీచర్స్, తర్వాత సూర్యప్రకాష్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ ఈ సెంటర్ ఇన్ఛార్జెస్కి, మిగతా సెంటర్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి విచ్చేసినటువంటి యోగా టీచర్స్కి, ఉపాధ్యాయులకి, ఈరోజు ఈ సాధనకి కార్యక్రమానికి ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ యోగ ఆశిస్సులండి. మనం ఇది చాలా శుభసూచకం. ఎవరు కూడా సెంటర్స్ ఇంతకాలం రన్ చేయడం అనేది అంత ఈజీ మన తేలికైనటువంటి విషయం కాదు. సో ఆయన ఎంతో కృషితోటి ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడికి కూడా మన దగ్గరికి వచ్చి మనకు సేవ చేస్తూ ఎంతో ఉపయోగమైనటువంటి విద్యను మనం బోధిస్తున్నారు. ఒక్క విషయం మీకు చెప్తానండి. ఆయన ఇందాక ప్రొద్దున మీరేమంటారు సూర్య బ్రహ్మ సాధన అన్నారు. దాంట్లో ఎంత పవర్ ఉందంటే ఆయన చెప్పారు. నేను ఈ కొన్ని విషయాలు మీకు ఎడిషనల్గా చెప్పదలుచుకున్నా. మన ఋషులు మునులు వెనకటి రోజులు, మనకు యుగాలు ఉన్నాయిగా, కృతయుగం, త్రేతాయుగం, ద్రౌపయుగం, కలియుగం. ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే కృతయుగంలోనేమో మనకేమయ్యేది, ధర్మం 4 పదాలు నడిచేది. ఆయుష్కు ఎవరితో మధ్యలో చనిపోయేవారు కాదు. 1000 సంవత్సరాల 10,000 సంవత్సరాల అంతకాలం బతికేవారు. సో ధర్మము ఆ రకంగా ఉండేది. తర్వాత త్రేతాయుగంకి వచ్చేవారికి 3 పాదాల మీద ధర్మం నడుస్తుంది. ద్వాపరగా వచ్చేందుకు 2 పాదాల మీద, కలియుగంలో వచ్చేది 1 పాదం. సహజంగా మనలో కూడా మార్పులు ఆ రకంగానే వస్తున్నాయి. మనిషిలో కూడా నిస్వార్థంగా సేవ చేయడం అనేది తగ్గిపోతుంది. మన సాధనే మనం సరిగ్గా చేసుకోవట్లేదు. అయితే మన ఒక్క విషయం ఏంటంటే, దీంట్లో సూర్య పొద్దునే ఇందాక చెప్పారు కదా, నక్షత్ర సాధన ఇవన్నీ చూపించారు మీకు. సహస్ర చక్రాన్ని యాక్టివేట్ చేయడం, సూర్య యొక్క కిరణాలు మనలోకి ఆహ్వానిస్తూ, దీంట్లో ఎంత గొప్పతనం ఉందంటే, మన ఋషులు మునులు గమనించండి మీరు బాగా. వాళ్ళు ఏదంటే అది జరిగేది. వాళ్ళ వాక్శుద్ధి అట్లా ఉండేది. ఎందుకు వచ్చినాయి ఆ పవర్స్ వాళ్ళకి? ఒక్కసారి గమనించండి. వాళ్ళు చెప్పిస్తే ఏదైనా మాట అన్నారంటే అది జరిగిపోయేది. భగవంతుడి కూడా పవర్ఫుల్గా ఉండేవారు. వారి గురువులు ఉండేవారు. భగవంతుడికి కృష్ణుడి గురువు ఉండేవారు కదా, రాముడు వారి గురువు ఉన్నారు, వశిష్ఠుడు. సో ఇట్లా మనకి వాళ్ళకి ఆ పవర్స్ ఎట్లా వచ్చినాయి అంటే, మీకు గుర్తుందో లేదు, బాగా గమనించండి. పెద్ద వాళ్ళ మన స్క్రిప్చర్స్లో, వేదాలు, ఉపనిషత్తులు, మన ఇతిహాసాలు, పురాణాలు, మన యోగ శాస్త్రాల్లో మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమంకి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళారనుకోండి, ఆ ఆశ్రమం పెద్దలు అడిగేది ఏంటంటే, వాళ్ళ అబ్బాయిలు కానీ కుటుంబం వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళు రాకపోయినా వాళ్ళ సమకాలికులు, మీ నాన్నగారు బాగున్నారా, అమ్మ బాగున్నారా, పిల్లలు వెళ్ళినప్పుడు అని అడిగిన తర్వాత రెండో క్వశ్చన్ ఏమడిగేవారు తెలుసండి? సంధ్యావందనాది కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఇది సెకండ్ క్వశ్చన్ అడిగేవారండి. ఇది సెకండ్ క్వశ్చన్ అడిగేవారు. కంపల్సరీ చేసేవాళ్ళు. ఆ సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున నక్షత్రాల ఆకాశంలో ఉండగానే, నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి, నక్షత్రాల ఆకాశం ఉండగానే సంధ్యావందనం అయిపోవాలి. సూర్యోదయానికి ముందే, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఆ కిరణాలు ఇంకా రాకముందే, తర్వాత సంధ్యావందనం చేసి ఆ సూర్యుడికి అర్పించి, మనం సూర్యచంద్ర నక్షత్రాలకి, మనకి ప్రస్తుతంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులకి, సప్త ఋషులకి, ఋషిమునులకి, పెద్దలకి, పితృదేవతలకి అందరికీ నమస్కారం చేసుకొని, భూమాతకి అయితే మనం లేవగానే చేస్తాం, అయినాగానే మళ్ళీ చేస్తాం. సో అట్లా మనం గురువులకి, గురుపత్తులకి, మన పూర్వీకులకి, పెద్దలకి, ఋషిమునులకి, వీళ్ళందరికీ ముందు నమస్కారం చేసుకుంటాం. దేవుడు భగవంతుడి తర్వాత ఋషిమునులు, తర్వాత మనకి గురువులకి, గురుపత్తులకి, తర్వాత మనకి పూర్వీకులకి, పెద్దల తర్వాత మన పూర్వీకులు కూడా, పితృదేవతకి నమస్కారం చేయాలి. వీళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి అర్పించిన తర్వాత మనం సూర్యుడికి ఆదిత్య పారాయణం చదువుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాళ్ళ ఏ సంకల్పం తప్పనిసరిగా సిద్ధిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు సాధన చేసి చూడండి. స్నానం చేసిన తర్వాత లేవగానే మనం స్నానం చేసి మొట్టమొదట సంధ్యావందనం చేసి, ఆ తర్వాత దేవుడి దగ్గర పూజ రూపంలో మన దీపం వెలిగిస్తాం. ఆ తర్వాత నా స్టవ్ వెలిగిస్తాం.
స్నానం చేసి సవ్యం తీసుకోవద్దు, అగ్గి పుట్టించకూడదు, అగ్గి ప్రజలు చేయకూడదు. ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏది అనుకుంటే అది ఆ సంకల్పం నెరవేరుతుంది. చూడండి, దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఐ డూ రెగ్యులర్లీ. మా ఇంట్లో 5:30 కల్లా దీపారాధన, దేవుడు మన పూజ నాకు నేను దాదాపు 2:30 గంటలు చేస్తాను. ఒక అరగంట ఏమో సంధ్యావందనం, ఒక అరగంటలో స్నానం. 3:30 గంటలు ముందు 2 గంటలు చేస్తాను నేను. 5 గంటల లోపు అయిపోతుంది. 5:30కి కరెక్ట్గా అయిపోతుంది. 5:30కి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను. నా క్లాసులు నేను తీసుకుంటాను. మన ఆర్గనైజేషన్ యాక్టివిటీ కూడా నేను మొత్తం రోజు 2-3 గంటలు మధ్యాహ్నం వర్క్ చేస్తాను. 2 to 4 ఉంటే సాటర్డేస్ అంటే కొంచెం ఎక్కువ టైం పెడతాను. నాకు టైం లేదంటారు, అది అబద్ధం. యువర్ ప్లానింగ్ ఈజ్ రాంగ్. మీ ప్లానింగే తప్పు ఉంది. సో మీరు ఈ రకంగా మోస్ట్ పవర్ఫుల్. మీరు చూడండి ఎంత మీకు శక్తులు వస్తాయంటే, సూర్యుడు ఎవరికి మనకి కళ్ళకు కూడా దేవత శక్తిని ఇస్తున్నాడు, వేడిని ఇస్తున్నాడు, వెలుతురుని ఇస్తున్నాడు. ఎంత గొప్ప సాధన తెలుసండి గురుగారు ఇందాక చెప్పింది. తర్వాత